తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ ఇవాళ మనతో పాటు ఉన్నారు. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మన ఈవెంట్కి వచ్చినందుకు? ఫీలింగ్ ఏముంటుంది కానీ ఫీలింగ్ ఏమంటే రోజు ఈవెంట్ చూస్తూనే ఉంటాం కాబట్టి. బట్ ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ కావాలి, ఎందుకంటే ఎప్పుడూ పనిచేస్తూ ఉండే సినిమా వాళ్ళకి ఒక అప్రిసియేషన్ ఉంటే ఎప్పుడు వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఈ అవార్డు వచ్చినంత వల్ల పెద్ద ఇదేం తోపులేం అవ్వరు, కానీ వాళ్ళు చేసిన కష్టానికి ఒక ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారని ఒక నమ్మకం కలిగితే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఇంకా ఓపిక్గా చేస్తారు. అది కాకుండా ఐకాన్ అవార్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక స్టేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే, మనం ఊపులో ఉన్నప్పుడు అందరికీ బాగా గుర్తింపు ఉంటుంది, ఊపు తగ్గగానే ఎవరు పట్టించుకోరు. సో అటువంటి వాళ్ళకి ఈ అవార్డులు వస్తుంటే ఇంకా మన గుర్తించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఒక్కొక్కరికి 1 or 2 years పెరిగే అంత ఉంటుంది. సో ఇలాంటిది మంచిది, వాళ్ళకి ముందు వాళ్ళని గుర్తించాం. ఎందుకంటే వీళ్ళు వన్ ఆఫ్ ద ఒకానొక టైంలో వీళ్ళు ఐకాన్స్ని ఇప్పుడు గుర్తించి మనం ఇవ్వటం అనేది డెఫినెట్గా వాళ్ళందరికీ ఇది. ప్లస్ మనకి మన పెద్దల్ని మనం గౌరవించుకోవటం అనేది చాలా అవసరం. గుర్తించుకుంటున్నాం కాబట్టి ఈ అవార్డ్స్ ఇస్తున్న సురేష్కి కానీ లేకపోతే వివికే వాళ్ళకి కానీ నా కృతజ్ఞతలు.